మై ఛానల్ తెలంగాణ పోరాడు అంటారా బాబు. జై మాతాజీ, జై శ్రీరామ్, జై బోలో దుర్గా మాతాకి జై. ఈ రోజు అయితే మనం టింకు గౌడ్ అన్న దగ్గరికి అయితే వచ్చేసినాం. బోయినపల్లి టింకు గౌడ్ అన్న అంటేనే ఫేమస్. అన్న చెప్పండి అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు మీరు దుర్గామాతని? మీకు ఎట్లా ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేశారు దుర్గామాత? దుర్గామాతకి జై. నేను గత 16 సంవత్సరాల నుంచి దుర్గామాత పెడుతున్నా. మన బోయినపల్లి బస్ స్టాప్ పక్కకి ప్రతి ఒక్కరు రోడ్డు మీద పోయేటోళ్ళు కానీ బస్సులకి కానీ దేవుణ్ణి 9 days దర్శనం చేసుకొని పోతారు. ఈడ ప్రతి ఒక్కటి ఏది మొక్కుకుంటే అది అవుతుంది. కొంతమంది కాలేజీలల్లో US పోవాలంటే అన్నా నీ దుర్గామాత దగ్గర వచ్చి కొంతమంది మొక్కి పోయినాం, బయటి దేశం పోయిరు మా పిల్లలు, చాలా సంతోషం అన్న అని ఆడికి ఎదిగిన కొంతమంది వీడియో కాల్ చేసి చూపెట్టిన వాళ్ళు కూడా దర్శనం చేసుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అదే విధంగా మన ఫ్రైడే, ఇప్పుడు ఎల్లుండి ఫ్రైడే, ఇంకా 3 days ఉన్నది, కుంకుమ అర్చన జరుగుతుంది మా దగ్గర. మంచి ప్రతి ఒక్కరు లేడీస్ కి వచ్చిన వాళ్ళకి 2 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి పక్క, మంచి బందోబస్తు ఉంటుంది. 3000 నుంచి 4000 పబ్లిక్ వస్తారు. ప్రతి ఒక్క లేడీస్ కి కుంకుమ అర్చన, అట్టుపండు, టిఫిన్ తీసుకొని టిఫిన్ బాక్స్, మళ్ళీ టిఫిన్ బాక్స్ తీసుకున్నాక మంచిగా ప్రసాదం. ఇంకా జిల్లా పరిషత్ స్కూల్ ఉంది గవర్నమెంట్ లా. ప్రతి ఒక్కరు మాజీ మంత్రి మల్లారెడ్డి గారు వస్తారు, లోకల్ ఎమ్మెల్యే వస్తాడు, లోకల్ లీడర్లు వస్తారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి టిఫిన్ మా దగ్గర ఏంటంటే టిఫిన్ల కోసమే ఫేమస్. ఇక్కడ దుర్గామాత ప్రతి ఒక్కరు వచ్చి అన్న మీ దగ్గర టిఫిన్లు బాగుంటాయి. మనం ఇంత అమ్మవారికి పెడుతున్నాం, దేవునికి ఇన్ని పూజలు చేస్తున్నాం. మెయిన్ అమ్మవారే. ఇంత డెకరేషన్ చూడరు ఎవరు. వచ్చిన వాళ్ళకి భక్తులకు ఏం కావాలి, మెయిన్ అమ్మవారు. మంచి అలంకరణ చేయాలి, మంచి పూజలు జరగాలి అమ్మవారికి. ఈసారి తిరుపతి డెకరేషన్ అయితే మీరైతే యూనిక్ మోడల్ గా అయితే తీసుకొచ్చారు, యూనిక్ కాన్సెప్ట్ అనేది అయితే. ఈ తిరుపతి డెకరేషన్ కొంచెం గురించి చెప్పండి అన్న. ఇది ఏంటంటే మన తిరుపతి వెంకన్న స్వామి సేమ్ ఎట్లా ముంగట గుడ్లు అందరు తిరుపతికి పోతే కంపల్సరీ బయట ఫోటో దిగుతారు ఫ్యామిలీస్ గానీ అందరు. అదే విధంగా మనం తిరుపతికి పోతుంటే కడపని మొక్కేసిన దేవుని దగ్గర పోతాం. అదే విధంగా తిరుపతి సెటప్ చేసిన బయట. అండ్ ఇంకా ఇప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు ఉంటాయి, కానీ ఇక్కడ ఈ దుర్గామాత గుడి చుట్టూ ప్రదక్షిణ లాగానే పెట్టారు. అది కూడా గుడి చుట్టూ అంటే ఇంకా వినాయకుడు ఉన్నాడు మన దగ్గర. ఇక్కడ వినాయకుడు వెలిసింది స్వయంగా. అదే విధంగా ఇక్కడ గణేశుడు గిన నీకు 24 years నుంచి ఇదే ప్లేస్ లో గణపతి పెడతారు. గణపతి పెట్టినాక గణపతి కాగానే మన నవరాత్రులు స్టార్ట్ ఇడ. అదే విధంగా మనం ఇంకా సెటప్ చూసి శ్రీరామినామం ఏంటంటే మనం కళ్యాణం, పెళ్లికి పోతాం, రాముని కళ్యాణం. ఎన్ని అవర్స్ కూర్చుంటాం పూజల? మినిమం 3 hours. అందుకే రాముని ఇంటికాడ ప్రతిసారి రాముని పెళ్లికి పోతా, మా ఇంటి పక్కకే ఉన్నది గుళ్ళ, దర్శనం చేసుకుంటా ఆడనే 3-4 hours చేసుకొని అన్నదానం తినేసి కంపల్సరీ ప్రతి ఇయర్ పోతా దర్శనంకి రాముని గుడికి. ఆడ ఈ అన్నదాన కార్యక్రమాలు ఎప్పుడు ఉంటాయి? అన్నదాన కార్యక్రమం ఫ్రైడే రోజే అన్నపూర్ణ దేవి రోజు లంచ్ ఉంటది. ఓకే. అండ్ ఇంకా ఈ 9 రోజులు ఎలాంటి కార్యక్రమాలు అంటే దాండియా గానీ అవన్నీ ఉంటాయన్నా? బతుకమ్మ, దాండియా ప్రోగ్రామ్స్ అని మన దగ్గర బతుకమ్మ కంపల్సరీ ఉంటది. పక్కకు రామనాసుని కాలుస్తారు. పక్కకు రామనాసుని కాలువగానే ఆ పబ్లిక్ 5000 మంది మన దగ్గర కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకొని పోతారు. ప్రతి ఒక్కరు అమ్మవారు దర్శనం చేసుకుని బతుకమ్మ దిగిన పక్క గ్రౌండ్ లో చేస్తారు. ఆ క్రౌడ్ అంతా మన దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని కంపల్సరీ పోతారు. బతుకమ్మ దిగిన ఆడేటోళ్ళు లేడీస్ ఆడుతూనే ఉంటారు మా వాళ్ళంతా. ఫ్రైడే రోజు కుంకుమార్చన చేస్తాము. ఇక్కడ చాలా బాగా అవుతుంది. మేమే ఉంటాం, మేమే కూర్చోబెట్టి అందరికి కుంకుమార్చన చేయిస్తాము. హ్యాపీగా మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొని వెళ్తారు. మళ్ళీ టిఫిన్స్ పెడతాడు. చాలా ఎంజాయ్గా అందరు వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్తారండి. ఇక్కడ బతుకమ్మ ఆడతాము, దాండియా ఆడతాము, చాలా ఎంజాయ్ చేస్తాం. 9 days అయితే మేమైతే సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవ్వకుండా 9 days హ్యాపీగా ఉంటాం ఇక్కడ. ఇక్కడ టింకన్న 16 years నుంచి దుర్గామాత పెడుతున్నారు. ఎవ్రీ డే డిఫరెంట్ అలంకరణ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఎవ్రీ డే డిఫరెంట్ శారీస్ ఉంటాయి. అంటే నిన్న రెడ్ కలర్ శారీ ఉండే, ఇవాళ yellow కలర్ శారీ, సో రేపు ఇంకొక కలర్ శారీ, ఎల్లుండి ఇంకొక కలర్ శారీ, అలా డిఫరెంట్ కలర్ శారీస్ డిఫరెంట్ 9 days లో డిఫరెంట్ కలర్స్. అండ్ ఎవ్రీ డే ఏంటి అని అంటే టింకన్న ఇక్కడ ఎవరైతే వచ్చి దాండియా ఆడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ దాండియా స్టిక్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ పిల్లలందరూ బయట వచ్చి అందరూ ఎవరైతే గర్ల్స్ అందరూ ఉన్నారు, లేకపోతే బాయ్స్ ఎవరైతే ఆడాలనుకుంటున్నారో వాళ్ళు దాండియా ఆడతారు, గర్బా కూడా ఆడతారు. అండ్ ఎవ్రీ టైం ఏంటి అని అంటే మాకు ఒక ఫ్రైడే వస్తుంది నవరాత్రిలో,
ఆ ఫ్రైడే రోజు ఏంటి అని అంటే కుంకుమార్చన చేస్తాం ఇక్కడ. కుంకుమార్చన చేసినప్పుడు ఒక 2000 లేడీస్ వస్తారు ఇక్కడికి. వచ్చిన వాళ్ళందరికీ కూర్చోబెట్టి కుంకుమార్చన చేపిస్తాము. ఇంకేంటి అని అంటే వాళ్ళు వెళ్లే ముందు వాళ్ళకి పసుబొట్టు ఇచ్చి ఒక గిఫ్ట్ ఇస్తాం, ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. వచ్చిన వాళ్ళందరూ అమ్మవారిని దర్శించుకొని సంతోషంగా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి. మళ్ళీ ఆ రోజు ఏంటి అని అంటే వెనకాల గ్రౌండ్ ఉంది, స్కూల్ గ్రౌండ్, అక్కడ అన్నదానం చేస్తాం. అంటే టిఫిన్స్ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట మేము అందరికి, వచ్చిన వాళ్ళందరికి. అందరు హ్యాపీగా మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఇంటికి వెళ్ళి అనుకోవాలన్నమాట, టింకన్న దగ్గరకు వచ్చినాము, దుర్గామాత దగ్గరికి దర్శనం చేసుకోవడానికి వచ్చినాము అని అంటే టింకన్న ఇంతగానం చేస్తున్నాడు, మనస్ఫూర్తిగా అందరికి ఇంతగానం చేస్తున్నాడు అని అందరు అనుకోవాలి. ఇంకేంటి అని అంటే మా దగ్గర బతుకమ్మ రోజు ఇక్కడ పక్కన గ్రౌండ్ ఉంది కాబట్టి వచ్చి అందరు దర్శనం చేసుకోవడానికని ఇక్కడికి వస్తారు. ఖచ్చితంగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు క్యూ కట్టి నిలబడి దర్శనం చేసుకోవడానికే మా దగ్గర ఈజీగా 1 hour 2 hours పట్టిద్ది అందరికి దర్శనం అవ్వడానికి. సేమ్ థింగ్ దసరా రోజు కూడా అదే అవుతుంది అనమాట. దసరా రోజు కూడా అందరు వెయిట్ చేసి అమ్మవారిని దర్శించుకొని వెళ్తారనమాట. అంటే ఇక్కడ మా బోయినపల్లి బస్తీలో అందరు ఏమనుకుంటారు అని అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఏమైనా మొక్కుకుంటే ఖచ్చితంగా తీరుతుంది అని చెప్పి. దానికోసం టింకన్నకు చాలా మంది వచ్చి అంటే ఇట్లా నువ్వు దుర్గామాత పెట్టడం వల్ల మేము కోరుకున్న తీరిందన్నా, దీనికోసం థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అందరు వచ్చి చెప్పి వెళ్తారు అనమాట.